ఓకే, ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూద్దాం. ఇక ఒక రాష్ట్రం ఒక కార్డు, రేషన్, ఆరోగ్య సంక్షేమ అన్నిటిని ఇదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత, ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక, మంత్రులు అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డు పై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు రాజా నరసింహ, ఇక ఉత్తమ్, సిఎస్ శాంతికుమారి, వైద్య ఆరోగ్య కార్యదర్శి క్రిస్టియన్ జడ్ జోంగా, ఇక ఇతర అధికారులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్య సంక్షేమ పథకాలన్నింటికి ఉపయోగపడేలా కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రం ఒకే డిజిటల్ వన్ నేషన్ వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంలో ముందుకు వెళ్లాలని సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ అన్న నివాసంలో నీటిపారుదల పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ నరసింహ, ఆరోగ్య సరఫరా శాఖ ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 10,000 మందికి నైపుణ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగంలో విద్యార్థులకు శిక్షణ, 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజీలో ప్రయోగాత్మక బోధనగా 25న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేజ్రీవాల్ కూర్చుని ఖాళీగా వదిలి సీఎంగా అతిథి బాధ్యతలు, ఆయన కోసం ఈ పీఠం ఎదురు చూస్తుందని వెల్లడి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేపై హైకోర్టు నోటీసు, స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ, భారత ఆసుపత్రుల సందర్శన ఉద్రిక్తం. ఇక తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం, శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణ అర్థంగా నిర్వహణ, లడ్డుపాటు ఉపాయాలలో ప్రోక్షణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. నెయ్యి మాటను నయ వంచన, కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారీ, రాజధాని చుట్టుపక్కల జిల్లాలో పెద్ద ఎత్తున దందా, యథేచ్ఛగా నకిలీ నెయ్యి, ఇక నూనెలు ఉత్పత్తి కేంద్రాలు, ప్రముఖ కంపెనీ పేర్లతో విక్రయం. బాగా ఆకలే ఉంది కాదని ఎప్పటికప్పుడు రోడ్డు పక్కన ఏదో బండి పైన అంతగా పరిశుభ్రంగా లేని హోటల్లో భోజనం చేస్తున్నారా? వేడి వేడి పొగలు వస్తున్నాయని బిర్యానీ బాగా తింటున్నారా? ఏదో చిన్నపాటి దుకాణంలో స్వీట్లు కొని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం గల్లనేట్లెట్లే, ఎందుకంటే ఆహార పదార్థాల్లో వాడిన నెయ్యి లేదా నూనె కుళ్ళిన జంతువు వ్యర్థాలతో తయారు చేసింది అని ఉండవచ్చు. ఇక చెంగిచెర్ల, జియాగూడ, అంబర్పేట, నర్సాపూర్, కుబేళర్ నుంచి జంతు వ్యర్థాల నిబంధన ప్రకారం చెంగిచెర్లలో 2 రింగ్ ఇంకా ప్లాంట్లను తరలించారు. అలా జరగడం లేదు. ఆ వ్యర్థాలను కొందరు కొనుగోలు చేసి రాజధానిలో చుట్టుపక్కల జిల్లాల పరిధిలో కొన్ని కొండ ప్రాంతాల్లో పంపిస్తున్నారు. మరికొందరు జంతువులు విక్రయించే కేంద్రం నుంచి నేరుగా సేకరించి కల్తీ నెయ్యి, నూనెలు తయారీకి కేంద్రాలకు తరలిస్తున్నారు. జంతు వ్యర్థాలను నెయ్యిగా మార్చే అనధికారంగా కేంద్రాల రాజధానిలో పాటు చుట్టుపక్కల జిల్లాలో 70 నుంచి 100 వరకు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇక మరో భీకర యుద్ధం, దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో దట్టంగా అలమవుతున్న పొగ. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన, 356 మంది మృత్యువాత, 1246 మంది గాయగా. ఇక హెజ్బొల్లాకు భారీ ఎదురుదెబ్బ, సురక్షిత ప్రాంతాలకు తల్లిపోతున్న లెబనాన్ పౌరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.